ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పీఎం గతిశక్తి ఉందో దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి? అసోసియేటెడ్ కన్సర్న్స్ ఏంటి? లో క్రెడిట్ ఆఫ్ టేక్ అనమాట. ఆల్‌దో గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్ బ్యాంకింగ్ సెక్టార్ అనేది రిఫార్మ్స్ చేసినా గాని, ఐబీసీ కోడ్ చేసినా గాని హ్యాడ్ యీల్డెడ్ అబౌట్ 2.4 లాక్ క్రోర్ ఆఫ్ రికవరీస్ ఆన్ బ్యాడ్ లోన్స్ చేసినా గాని, దేర్ ఆర్ కన్సర్న్స్ ఉన్నాయి. ఏంటి? డిక్లైనింగ్ ద క్రెడిట్ ఆఫ్ టేక్ ట్రెండ్స్ అనమాట. బ్యాంక్ గివ్ క్రెడిట్ ఆఫ్ టేక్స్ to help the business acquire financing for future projects through the promise of future income and proof of an existing market అనమాట. ఆహ్, అదొకటి. తర్వాత ల్యాక్ ఆఫ్ డిమాండ్. పోస్ట్ కోవిడ్-19 తర్వాత సరిగ్గా డిమాండ్ లేకపోవడం, ప్రైవేట్ డిమాండ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ అనమాట. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అండి. డ్యూ టు ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా ప్రాబ్లమ్. లిటిగేషన్ ఇష్యూస్, ల్యాండ్ అక్విజిషన్, లిటిగేషన్ ఇష్యూస్, రేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనమాట. వెరీ స్లో ఆన్ గ్లోబల్ స్టాండర్డ్స్ అనమాట. గెట్టింగ్ అప్రూవల్స్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ ఇష్యూ యాక్సెస్ అనమాట. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ గాని, ఆల్సో ఇంపెండింగ్ లిటిగేషన్ గాని, కోర్ట్ డిలేస్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనమాట. పీఎం గతి శక్తి అనేది ఏంటి? ఈస్ ఎ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనమాట. హౌవెవర్ ఇట్ నీడ్ టు అడ్రెస్ ద స్ట్రక్చరల్ అండ్ మాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ కన్సర్న్స్ అనమాట. ఇన్వైటింగ్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇది. ఇంకా ఉన్నాయిలే. దీని మీనింగ్ ఏంటో నాకు కరెక్ట్‌గా అర్థం కాదు. ఏంటి లో క్రెడిట్ అప్‌టేక్ అంటే ఏంటి? స్లోవర్ రేట్ ఆఫ్ బారోయింగ్ బిజినెస్ అండ్ ఇండివిడ్యువల్ అంటే సరిగ్గా ఇవ్వకపోవడం అది. ఇంకా సరిగ్గా ఇవ్వట్లేదని. అదనమాట. ఇది మనకేంటి పీఎం గతిశక్తి అనమాట. దాని ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా చూసామనమాట. పీఎం గతిశక్తి. పీఎం గతిశక్తి అనమాట. హ్మ్. ఇండియాస్ గవర్నమెంట్ 2020 ఇదనమాట. నేషనల్ మాస్టర్ ప్లాన్ లాంచ్ 2021 టు యాక్సెలరేట్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, ఎకనామిక్ గ్రోత్ గాని త్రూ హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ అండ్ సింక్రనైజ్డ్ అప్రోచ్ అనమాట. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ గాని, జియోస్పేషియల్ డేటా ప్లాట్‌ఫార్మ్ గాని, మల్టీ మోడల్ కనెక్టివిటీ గాని, లాజిస్టిక్ ఎఫిషియన్సీ గాని, స్ట్రీమ్ లైన్డ్ క్లియరెన్సెస్ అనమాట. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. ఏంటి ప్లాన్స్ ఎయిమ్స్ టు స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్ అబ్టైనింగ్ ద అప్రూవల్స్ అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, నో ఎన్ఓసీస్ త్రూ నేషనల్ సింగిల్ విండో క్లియరెన్సెస్ ద్వారా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్రూవల్ అది తీసుకోవచ్చనమాట. ఫోకస్ ఆన్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. బై ఇంటిగ్రేటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అండ్ ఎకనామిక్ జోన్స్ తర్వాత వచ్చి ప్లాన్ టు సీక్ ద బూస్ట్ ప్రొడక్టివిటీ అండ్ డ్రైవ్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనమాట. 7 ఇంజిన్స్ ఆఫ్ ద గ్రోత్ అనమాట. 7 ఇంజిన్స్ ఆఫ్ ద గ్రోత్ తర్వాత కాంప్లిమెంటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది. ట్రాన్స్‌మిషన్, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్, ఐటీ కమ్యూనికేషన్, బల్క్ వాటర్ సివరేజ్ అండ్ సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనమాట. క్లీన్ ఎనర్జీ ఇంకోటి సబ్‌కా ప్రయాస్ అనమాట. ఎన్ ఎంఫసిస్ ఆన్ ఆల్ ఇన్ ఎఫర్ట్ బ్రింగింగ్ టుగెదర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అందరిని సబ్‌కా ప్రయాస్ అనమాట. అందరిని దగ్గరికి తీసుకురావడం. క్లీన్ ఎనర్జీ, కాంప్లిమెంటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 7 ఇంజిన్స్ ఆఫ్ ద